తెలుగుదేశం పార్టీ మహానాడు కడపలో ప్రారంభమైంది. అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వరుసపెట్టి ఆ పార్టీ ముఖ్య నేతలందరూ కూడా చాలా గొప్పగా ప్రసంగాలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. రాష్ట్రానికి అది చేశాము, ఇది చేసాము, సంవత్సర కాలంలో వాళ్ళు ఏమేమో చేశారు అని చెప్పి మొత్తం మీద అయితే ఒక రాజకీయ పార్టీ ఎలాంటి రాజకీయ ప్రసంగాలు చేస్తుంది. అధికారంలో ఉండి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అటువంటి ప్రసంగాలే చేసుకుంటూ వెళ్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు కడపలో మహానాడు నిర్వహించడానికి కారణం చెప్పారు. ఉమ్మడి కడప జిల్లాలో 10 నియోజకవర్గాలుంటే 7 చోట్ల కూటమి అభ్యర్థులు గెలిచారు అని, కడప గడ్డ మీద తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఇచ్చినటువంటి ఆదరణకు కృతజ్ఞతగా కడప జిల్లాలో 10 ఉన్నాయట, 7 చోట్ల కూటమి అభ్యర్థులు గెలిచారట. సో కడప జిల్లా ప్రజలు ఆదరించిన దానికి కృతజ్ఞతగా కడప గడ్డ మీద కూడా టీడీపీ జెండాను రెపరెపలాడించిన ప్రజలకు కృతజ్ఞతగా కడపలో మేము మహానాడు నిర్వహిస్తూ ఉన్నాం అని చెప్పి వేదిక మీదనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ అధ్యక్షుల వారు ప్రకటించారు ఎందుకు అక్కడ మహానాడు అని. సో బహుశా వాళ్ళు కడపలో కూడా తెలుగుదేశం పార్టీ ఏ స్థాయి వరకు చొచ్చుకొని పోయేదో చూడండి అని చెప్పడం కోసం ఎటు అధికారంలో ఉన్నారు, చాలా చాలా పెద్ద హంగామా, ఎక్కడ చూసినా కటౌట్లు, ఫ్లెక్సులు, బ్యానర్లు అండ్ కడపనంతటిని కూడా వాళ్ళు పసుపుమయం చేసేశారు. చివరికి రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి, జాతీయ నాయకులకు సంబంధించిన వాళ్ళ విగ్రహాలకు గ్యాప్ కూడా లేకుండా మొత్తం జెండాలు, ఫ్లెక్సులతో పూర్తిగా నింపి పెట్టేశారు. ఆ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలకు కూడా ఈ జెండాలు, ఈ ఫ్లెక్సులు కట్టిన ఆ ఫోటోలు టీడీపీ సోషల్ మీడియా షేర్ చేసుకుంటూ రాజశేఖర్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీ ఈ ఏమంటారు ప్రభంజనాన్ని చూసి పసుపు కండువా కప్పేసుకున్నారు, పసుపు జెండా పట్టేశారు అని చెప్పి పసుపు పార్టీలో చేరేశారు అని వాళ్ళ ఫోటోలు పెట్టి సరదాగా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో ఇలా రాజశేఖర్ రెడ్డి గారికి కూడా ఈ విధంగా విగ్రహాలు కట్టడం, జెండాలు కట్టడం విగ్రహాలకు, ఆయన్ని కూడా ఈ విధంగా కప్పేయడం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి స్పోక్స్ పర్సన్ ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు చాలా సీరియస్గా స్పందించారు. ఆ వీడియో వైసీపీ శ్రేణులు బాగా వైరల్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు చాలా సీరియస్గా స్పందిస్తున్నారు. మేము కడపలో మహానాడు జరుపుతున్నాం, కడప గడ్డ మీద మహానాడు జరుపుతున్నామని, కడప సెంటర్లో రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం ఉంటే దాని చుట్టూ జెండాలు కట్టేసి, ఫ్లెక్సులు కట్టేసి, దాని చుట్టూ బ్యానర్లు కట్టేసి రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి కట్టి దాన్ని ప్రచారం చేసుకుంటూ శునకానంద మానసిక ఆనందాన్ని, ఒక రకమైన ఆనందాన్ని, సాడిజాన్ని పొందుతూ ఉన్నారా? మాకు అధికారం వస్తే మేము రామారావు విగ్రహాలకు జెండాలు కట్టాం, మీ ఇంటికొచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల ఇంటికొచ్చి వైసీపీ జెండాలు కడతాము అని ఆయన మాట్లాడిన మాటలు ఫుల్ వైరల్ అవుతూ ఉన్నాయి. ఆయన చాలా సీరియస్గా వ్యాఖ్యలు చేశారు. కడప సెంటర్లో రాజశేఖర రెడ్డి విగ్రహం ఉంటే రాజశేఖర రెడ్డి విగ్రహానికి చుట్టూ మీరు కనపడకుండా మీరు జనాలు పెడతారా? వీళ్ళందరూ ఒకరోజు మాకంటూ ఒకరోజు ఇస్తే, కష్టంగా చెప్తా ఉన్నా, మాకంటూ ఒకరోజు ఇస్తే, ఈ ప్రజలు ఈశ్వరుడు మాకంటూ ఒకరోజు ఇస్తే మేము రామారావు బొమ్మ పెట్టాం, మీ ఇల్లు కడతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా, మీ ఇళ్ళకు కడతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అని ఆయన రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నాయకులకు చేసినటువంటి వార్నింగ్ ఏదైతే ఉంటుందో, ఒక హెచ్చరిక లాంటిది, అది వైసీపీ శ్రేణులు అయితే బాగా వైరల్ చేస్తూ ఉన్నారు.